హాయ్ ఎవ్రీవన్, నేను బీట్రూట్ రైస్ చేస్తున్నాను. ఈ బీట్రూట్ నేను నా ప్రెగ్నెన్సీ టైంలో మా మమ్మీ ఒక కాయ తీసి కట్ చేసి పొట్టు తీసి కట్ చేసి ఇస్తే బ్లడ్ వస్తుంది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, తిను తల్లి అని ఇస్తే అస్సలు తినేదాన్ని కాదు. నాకు దాన్ని చూస్తేనే నాకు ఎట్లానో అనిపించేది. అది పట్టుకుంటేనే చెయ్యి మొత్తం రెడ్డిష్ అయ్యేది. ఇప్పుడు దీన్ని నేను జ్యూస్ చేసుకొని తాగుతున్నాను, ఇట్లా రైస్ చేసుకొని తింటున్నాము. అప్పుడు ఏంటో కానీ మరి ప్రెగ్నెన్సీ టైంలో అస్సలు తినాలనిపించేది కాదండి. ఎందుకో ఏ కాయ అయినా అంతే, మనకు ఎందుకు అసలు ఏది కట్ చేసి ఇచ్చినా అది నాకైనా లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి ఒక్కరికి ఇలానే అవుతుందని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేనైతే ఇప్పుడు బీట్రూట్ రైస్ చేస్తున్నాను. మా పిల్లలకు వంకాయ కర్రీ ఉంటే బీట్రూట్ కనబడంతోనే పిల్లలకు కూడా కొంచెం ఇలా డైరెక్ట్ నేను నాలానే సేమ్ కట్ చేసి ఇస్తా తినండి రా అంటే అస్సలు వద్దు అన్నారు. ఇలా ఎట్లా తినరు వీళ్ళు అని తినిపించాలి అని ఇలా రైస్ చేశాను. అసలు సూపర్ అంటే సూపర్గా వచ్చింది బీట్రూట్ రైస్. నేను దీంట్లో ముందు ఓల్గరం మసాలా వేసేసి ఆనియన్ మిర్చి వేసేసి ఆ బీట్రూట్ని కొంచెం ఆయిల్లో మగ్గించేసిన తర్వాత రైస్ అనేది వేసాను. మనం ముందుగా రైస్ అనేది పొడి పొడిగా ఉంటే రైస్ అనేది చాలా బాగా మంచి పొడి పొడిగా వస్తుంది. కొంచెం పైన కొత్తిమీరను కరివేపాకు వేసుకుంటే సూపర్ టేస్టీ వేడి బీట్రూట్ రైస్ రెడీ అవుతుంది. దాని పక్కకు ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అబ్బా టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలా బీట్రూట్ తినాలనిపించినప్పుడు ఇలా తింటే బాగుంటుంది. మా మమ్మీ అప్పుడు నాకు బ్లడ్ తక్కువ ఉంది, ప్రెగ్నెన్సీ టైంలో తినరా అంటే అస్సలు తినేదాన్ని గాను. ఇప్పుడు మాత్రం ఈ రైస్ అయితే తింటున్నాను. మరి వీడియో నచ్చితే మరి ఏం చేయాలి? లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.